హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది మా మదర్ ఇన్ లా ఇంటికి వచ్చిన రోజు అనమాట. స్పెషల్స్ ఏమేమి చేసామో చూసేయండి. నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేసేసాను అనమాట. చాలా మంచి కుదిరింది ఆ రోజు కూర. ఆవిడ వస్తే చేసుకొని వస్తారు, లేకపోతే నేను చేస్తాను ఇంట్లో. ఏదో ఒకటి జరిగిద్ది. నాన్ వెజ్ ఎందుకు స్పెషల్ అంటే జొన్న రొట్టెలు చేసుకొని తీసుకొస్తారు కాబట్టి. మా హస్బెండ్కి ఆ రోజు పండగేనమాట. జొన్న రొట్టెలు నాన్ వెజ్, ఇంకా అది అయిపోయేదాకా నాన్ వెజ్ చేస్తూనే ఉంటాం ఇంట్లో. ఉగాదికి బొబ్బట్లు చేశాను కదా, మా అత్తయ్యకి చెప్పారనమాట మా హస్బెండ్. సో మళ్ళీ ఒకసారి చేద్దామని చెప్పి ఆ రోజు చేసాము. సో నాకు ఎక్కువ ఓపిక ఉండకపోయేసరికి నేను ఏం చేశానంటే బెడ్ మీద కూర్చొని చేసేసాను అనమాట. పూర్ణము ప్లస్ పిండి అవంతా కలిపి నేనేమో ఇట్లా మంచిగా బొబ్బట్లు లాగా చేసుకొని బెడ్ మీద కూర్చొని చేస్తున్నాను అనమాట. అవి చేసిస్తుంటే మా అత్తయ్య ఏం చేసిందనంటే అవి తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇస్తుంది కిచెన్లో. ఆయనేమో అక్కడ కాలుస్తున్నారనమాట. అంటే నేను ఎక్కువసేపు నిల్చోలేను, కాలు గుంజుతున్నాయని చెప్పి ఇలా ముగ్గురం షేర్ చేసుకున్నాము. చూడండి, మా హస్బెండ్ కాలుస్తున్నారు కిచెన్లో. మేము తింటూనే ఉంటాం, వాళ్ళకి చేసుకోవడం రాదు కదా, అందుకే చేసి మా మామయ్య గారికి కూడా పంపిద్దామని చెప్పి చేశానమాట. వచ్చేదే ఎప్పుడో ఒకసారి కదా, కొంచెం మంచిగా చూసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇవేంటంటే మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన పార్సల్స్ అనమాట. నాన్ వెజ్ అవన్నీ పచ్చళ్ళన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ చదురుతుంది మళ్ళీ తీసుకెళ్ళడానికి. మళ్ళీ రావాలి కదా పార్సల్స్, ఏదో ఒకటి ఇబ్బంది అయిపోతుందని చెప్పి పంపిస్తున్నాం అన్ని ఇంటికి. ఇక అయిపోయాక మా హస్బెండ్ తీసుకెళ్లారనమాట డ్రాప్ చేయడానికి. అంతే వీడియో. బాయ్ బాయ్.